కుక్కర్లోకి 5 ఎగ్స్ వేసుకొని కొంచెం ఉప్పు వేసి మూత క్లోజ్ చేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి. పొట్టు కూడా చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ప్యాన్లోకి నూనె వేసి కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టొమాటోలను కూడా కట్ చేసి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం పోపులో. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకుందాం. రెడ్ చిల్లీ పౌడరు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కావాలంటే ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసాను కాబట్టి అవన్నీ యాడ్ చేయట్లేదు. బాగా మిక్స్ చేసుకొని మనకి కారం కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకొని ఇందులోనే నీళ్లు వేసేసుకోవాలి. మన గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉడికించిన ఎగ్స్ని పొట్టు అయితే తీసుకున్నాను. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. సింపుల్గా నేను చేసే ఎగ్ కర్రీ కొన్నిసార్లు మసాలా చేస్తాను, లేదంటే ఒక్కొక్కసారి ఇలాగైతే చేస్తూ ఉంటాను. మనం ఇప్పుడు ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా వేసేసుకుందాం. ఇందులో వేసేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసి టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి చూసేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము, అలాగే కొద్దిగా చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఉంటే ఎగ్ కర్రీ మసాలా అయితే వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చక్కగా టేస్టీగా సింపుల్గా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో కలుద్దాం.